ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ, కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, సంపూర్ణ సకల ఐశ్వర్య తులాభార కాళభైరవాయ నమో నమః. ఓం అతిక్రూర మహాకాయ కల్పాంతర దహనోపమ శ్రీ కాళభైరవ దేవత అనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య రోజు పుష్యమీ నక్షత్ర సందర్భంగా యంత్ర సాధన, మంత్ర సాధన ఎలా చేయాలి, అద్భుతమైనటువంటి రాబోయే 7 తరాల వారికి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని ఎలా అందజేయాలో మనకు అందరికీ ప్రసాదించాలని ఆ కాళీ సమేత కాళభైరవ స్వామిని కోరుకుందాం. 1/8/2024 నుండి 31/8/2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు గురు సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ధనుసు రాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా రవి పుషార్క యోగము, కాళ అమావాస్య యొక్క ఆశీస్సులు ఎలా పొందాలి, అలాగనే అర్ధాష్టమ రాహు దోషం ఉన్నప్పుడు, అష్టమ స్థానంలో రవి సంచారం చేయనప్పుడు ఎలాంటి దోషం ఉంటుంది, వాటిని ఎలా తొలగించుకొని అద్భుత ఆనంద సిద్ధిని పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, మూలా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి కనుక వీరికి అర్ధాష్టమ రాహు, శని భగవానుడు ధనస్థానం వైపు వక్రగమన ప్రయాణం అవ్వడం, అష్టమ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా తెల్ల జిల్లెడు వృక్షానికి పూజ చేయడం, తెల్ల జిల్లెడు వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఆ యొక్క పూజ చేసి దీపం పెట్టి ధూప దీప నైవేద్యాలు పెట్టిన తర్వాత అందులోంచి ఒక వినాయకుడు రూపం కలిగినటువంటి మొదల్ని వేరుని తీసుకుని వచ్చి బాగా కడిగి సింధూరాన్ని పూచి శ్వేతార్క వరసిద్ధి తంత్ర తాంత్రిక కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేసుకొని ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన ఆరోగ్యం, ఆనందం, జీవన విధానంలో మంచి మార్పులు, ఆరోగ్య సిద్ధి, ఆనంద సిద్ధి, ఐశ్వర్య సిద్ధి, అఖండ లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ అమావాస్య అష్టమి తిథి అందున వీలైనంత వరకు మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు చర్చలు, సమావేశాలు, వ్రాతకోతలు, క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తం. యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి సెలగాట మాడొద్దు. ఎలక్ట్రికల్ స్టవ్ సంబంధించినటువంటి ఆయుధాలు, వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కాకులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, కుక్కలకు పదార్థాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మౌనం, ధ్యానం, సూర్యారాధన, సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు మీకు అదృష్టాన్ని, ఆనందాన్ని తీసుకొచ్చి పెడతాయని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్, హార్డ్వేర్, యానిమేషన్స్, క్రియేటివిటీ రంగాలు, సేవారంగ కార్యక్రమాలు, వ్యాపార రంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారందరికీ కూడా ఇది చాలా మంచి సమయం అని చెప్పి
గమనించాలి. ఆగస్టు నెలలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 4/8/2024 ఆషాఢమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రము. ఆదివారం అమావాస్య వస్తేనే అందరికీ చాలా పండగ వాతావరణం ఉంటుంది. అందులో పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య రావడము, ఈ యొక్క అమావాస్యను కాళ అమావాస్య అంటారు. కాలాన్ని మనకు అనుకూలంగా తయారు చేసుకోవడం, కాలం మనం ఏం చెప్తే అది వినేటువంటి విధంగా చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కనుక తెల్లజిల్లెడు వృక్షం దగ్గర దీపము, తెల్లజిల్లెడు యొక్క వృక్షాన్ని కింద వేరు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడము, యంత్ర సాధన, మంత్ర సాధన, కాళభైరవ హోమ పూజా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మనకు కాలం అనుకూలిస్తుందని చెప్పి గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖున 13వ తారీఖున శ్రావణ మాస శుద్ధాష్టమి కాళాష్టమి అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 26వ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి, కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం. మనం గోకులాష్టమి అని చెప్పుకుంటాం, అందుకే కాళాష్టమి అని చెప్పుకుంటాం. అంటే కాలమంతను కూడా అష్టమి తిథిలోనే ఉంటుందని చెప్పి గమనించాలి. కనుక మనం ఈ అమావాస్య రోజున, అష్టమి రోజున ఇంట్లో శుద్ధి పెట్టుకొని కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, హోమము, కాకి పక్షులకు ఆహారాన్ని, సునక మహారాజులకు కనుక కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వల్ల గతించిన పెద్దవారి యొక్క ఆశీస్సులు, మనం ఏదైతే పనులు చేయాలనుకుంటున్నామో ఆటంకాలు తొలగిపోయి అద్భుతమైన ఐశ్వర్యమైన ఆనంద జీవితానికి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర, 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరిగింది. కనుక ఈ పాత్రను ఎలా ఉపయోగించాలో తెలియజేస్తాను. ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఓంకార శబ్దం యొక్క తరంగిణి వల్ల మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి చక్రాలు వికసింపచేయడం, నరదృష్టి, శత్రుదృష్టి, దుష్టగ్రహాలు తొలగిపోవడం, యంత్ర మంత్ర పరతంత్ర పరక్రియ దోషాలన్నీ కూడా తొలగిపోయి ఏదైతే అనుకుంటామో అందులో విద్యార్థులకు విద్య వశీకరణ, ఉద్యోగస్తులకు ఉద్యోగము రావడం, వ్యాపారస్తులకు మంచి జనాకర్షణ కలగడం, అపార సంపన్న కుబేరులు అవ్వడానికి ఆ అక్షయపాత్ర స్వామి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. ఆ అక్షయపాత్ర, కాళభైరవ స్వామి వారి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, హోమము మీకోసం ప్రత్యేకంగా చేయించి మీకు వాట్సాప్ కాల్ ద్వారా చూపించి మీకు ఆ యొక్క అక్షయపాత్రను అందజేయడం జరుగుతుంటుంది. అలాగనే మన యొక్క దేవాలయంలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి సందర్భంగా కాళభైరవ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ పూజలో ప్రత్యేకత ఏమిటయ్యనగా స్వామివారికి అభిషేకము, కూష్మాండ దీపము అంటే గుమ్మడికాయలో దీపాన్ని పెట్టడము, సౌభాగ్య ముడుపు, వారి యొక్క వ్యక్తిగత సమస్యలకు సంబంధించినటువంటి తులాభారాలతో చేయించి స్వామికి ఆశీస్సులు మీకు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కిందను సంప్రదించి మీ పేరుపైన ఒక ముడుపును అంటే సౌభాగ్య ముడుపును, దీపాన్ని, అభిషేక కార్యక్రమాన్ని చేయించుకోవాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా చేయించి చూపించి మీరు విజయం సాధించేంత వరకు మా వైపు నుంచి మీకు అన్ని విధాల ఆధ్యాత్మిక సలహాలు సూచనలు ఉంటాయని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం మీరు రాసి వాట్సాప్లో పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం జరుగుతుంటుంది. పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంటుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గవ్వల ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని గవ్వల జ్యోతిషం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కేంద్రంలో సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు అవ్వట్లేదు, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలుసుకొని ప్రయత్నం చేసినట్లయితే శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి అని చెప్పి గమనించాలి. అలాగా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చేటువంటి ఆ యొక్క జాతకంలో వీళ్ళిద్దరి యొక్క గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, పాదాలు ఎలా ఉన్నాయి, తదుపరి ఎలాంటి యోగాలు ఉన్నాయి కూడా
తెలియజేయడం జరుగుతుంటుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే వాళ్ళ పేర్లు ఏం పెట్టాలి, మాసంలో ఎలాంటి నామాలు పెట్టాలి, తిథికి ఎలాంటి బలం ఉంటుంది, నక్షత్రేక స్థితిగతులు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగే నూతనమైన వాహనాలు కొనుగోళ్ళు, క్రయ విక్రయాలు, భూములు ఇలాంటి ఏదైనా కూడా కొనుగోలు చేయాలన్నప్పుడు మన యొక్క రంగులు, వాటి యొక్క లక్కీ నెంబర్లు కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే మీరు పుట్టినటువంటి రోజున, వివాహ వార్షికోత్సవం రోజున తప్పకుండా కులదేవతల యొక్క పూజ, అలా దేవాలయానికి వెళ్ళి అర్చనాభిషేకం చేయించుకోవడం, శక్తి కలిగితే 10 మందికి ప్రసాదాన్ని వండి పెట్టండి. మన యొక్క దేవాలయంలో పుట్టినరోజు వివాహ మహోత్సవానికి సందర్భంగా ప్రత్యేకమైన కాళభైరవ హోమం చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అందరిపైనను ఆ కృష్ణాష్టమి యొక్క కృష్ణాష్టమి పండుగ శుభాకాంక్షలు. ఆదివారం అమావాస్య ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం దేవకీ నందాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళికామాత కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందుగా మీరే చూడాలి అన్నట్లయితే, అందరికన్నా ముందుగా మీ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలి అంటున్నట్లయితే, అందరికన్నా విషయ సమాచారాన్ని ప్రప్రథమంగా మీరే చూడాలనుకుంటున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, అలాంటి బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో వారికి కూడా అందజేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.